హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్రీ ఎనర్జీ జనరేటర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అండి. హౌ టు జనరేట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అట్ హోమ్. సో దీంట్లో మనం యూజ్ చేస్తున్న వస్తువులు వచ్చేసి చూడండి, ఇది డీసీ మోటార్ అండి. ఇది వాటర్ ప్యూరిఫైకి సంబంధించిన మోటార్ అండి. ఇది 24 volts మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే దీని యాంపియర్ వచ్చేసి 6 యాంపియర్ అండి. ఇది ఇక్కడ మీకు చూపిస్తున్న 2 బల్బులు అయితే చూపిస్తున్నాను. ఇది 100 watt సంబంధించిన ఏసీ బల్బ్ అండి. సారీ అండి, 80 watt అండి. ఇది 80 watt సంబంధించిన ఏసీ ఎల్ఈడి బల్బ్ అండి. అలాగే మనకు ఇది కూడా ఏసీ బల్బే, బట్ ఇది యాంపియర్ వచ్చేసి 10 amp కంటే ఎక్కువ అయితే ఉన్నదండి. సో ఈ వీడియోలో ఈ రెండింటిని యూజ్ చేసి ఈ ఎలక్ట్రిక్ జనరేటర్ని ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో దానికోసం మనం ఈ డీసీని మోటార్ సంబంధించిన ఈ వీల్ తిరిగినప్పుడే మనకు అవుట్పుట్ పవర్ అనేది వస్తూ ఉంటుంది. సో దానికోసం ఎలక్ట్రికల్కి సంబంధించిన ఒక డ్రిల్ మిషన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అండి. ముందుగా దీనికి పవర్ కనెక్షన్స్ అయితే ఇద్దామండి. ఈ బల్బు హోల్డర్ కనెక్ట్ చేయడానికి ఒక బల్బుకి సంబంధించిన హోల్డర్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో డీసీ మోటార్లో ఉన్న 2 వైర్స్ని ఈ హోల్డర్కి అయితే కనెక్ట్ అయితే చేయండి. మనకు బ్యాక్ సైడ్ 2 పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్స్ స్క్రూస్ 2 ఓపెన్ చేసి ఈ పవర్ కేబుల్ని వీటికి కనెక్ట్ అయితే చేయటండి. అలాగే రెండో వైర్ కూడా 2వ సాకెట్లో కనెక్ట్ చేయండి. చూడండి, హోల్డర్ని అయితే నేను కనెక్ట్ అయితే చేశాను. ఇప్పుడు మనం ఈ బల్బ్ని అయితే దీనికి ఫిక్స్ చేయండి. సో ఈ బల్బ్ ఉంటే నెక్స్ట్ మనం కనెక్ట్ చేద్దాం. ముందుగా టెస్ట్ చిన్న బల్బ్ మీద చేద్దామండి. నేను డ్రిల్ మిషన్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను అండి. ఇక్కడ మీకు ఫ్లై వీల్ కావాలంటే ఇక్కడ పెద్ద వీల్ ఫ్లై వీల్ని కనెక్ట్ చేసి దాన్ని కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను డ్రిల్ బిట్తో టెస్ట్ అయితే చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లై వీల్ని అయితే కనెక్ట్ చేద్దామండి. సో ఇప్పుడు మనం డ్రిల్ మిషన్ అయితే కనెక్ట్ చేసేసామండి. డ్రిల్ మిషన్కి సంబంధించిన పవర్ సాకెట్ని కనెక్ట్ అయితే చేయాలండి. సో మనం యూజ్ చేసిన ఈ డ్రిల్ బిట్ యొక్క పవర్ కేబుల్ ఇదండి. ఈ కేబుల్ని ఏసీకి సంబంధించిన కరెంట్ కనెక్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం డ్రిల్ మిషన్ అయితే ఆన్ చేద్దామండి. ఓకే, స్టార్ట్ 1 2 3. మనకి వీల్ అనేది లూజ్ అయింది, టైట్ చేద్దాం. సో ఈ విధంగా మనం డీసీ మోటార్ని యూజ్ చేసి పవర్ని అయితే ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ టెస్ట్ అది చేద్దామండి. స్టార్ట్ 1 2 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ చిన్న బల్బుని తీసి పెద్ద బల్బుని అయితే కనెక్ట్ చేద్దామండి. సో ఏసీకి సంబంధించిన 80 watt బల్బ్ అండి ఇది. ఈ బల్బ్ అయితే వెలుగుతుందో లేదో టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకు యూజ్ చేసిన మోటార్ కెపాసిటీని బట్టి వెలుగుతుందండి. ఒకవేళ మీకు ఈ మోటార్ కెపాసిటీ సరిపోకపోతే ఇది వెలగదు. 90% వెలుగుతుందండి. ఇది 24 volts సంబంధించిన 6 యాంపియర్ కనుక మనకు బల్బు పనిచేస్తుంది. ఓకే, టెస్ట్ 1 2 3.
సో ఈ ప్రాజెక్ట్లో మనం ఆన్లో ఉన్నప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉన్న ఈ మెయిన్స్ని టచ్ అయితే చేయకూడదండి. మన ఇంట్లో కరెంట్ అలా కొడుతుంది, అదేవిధంగా కొడుతుందండి. 240 volts కనుక మనకు యావరేజ్గా మీకు 200 volts వరకు మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. మనం ఇక్కడ యూజ్ చేసిన మోటార్ కొంచెం సైజు పెద్దదే లేదా యాంపేర్స్ ఎక్కువ ఉన్న తీసుకున్నట్లయితే మనకు ఇంకా అవుట్పుట్ అయితే వోల్టేజ్ ఎక్కువ వస్తుందండి. సో ఈ విధంగా మనకు జనరేటర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మనం హోమ్లో ఎలక్ట్రిసిటీ జనరేటర్ కావాలనుకుంటే ఇదే ప్లేస్లో మనం పెద్ద జనరేటర్ సంబంధించిన మోటార్ని యూజ్ చేసినట్లయితే మనకు ఇటు సైడ్ వచ్చేసి డ్రిల్ మెషిన్ యూజ్ చేస్తాం. మనం ఇక్కడ పిస్టల్కి సంబంధించిన ఇంజిన్ యూజ్ చేయాలంటే ఒక డీజిల్కి సంబంధించిన ఇంజిన్ కానీ పెట్రోల్ ఇంజిన్ కానీ లేదా బైక్కి సంబంధించిన మెషిన్ కానీ యూజ్ చేసి మనం మోటార్ యొక్క ఈ వీల్ తిప్పినట్లయితే మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ ఏసీ కరెంట్ అయితే ఈ విధంగా వస్తుందండి. సో మీకు శాంపుల్ కొరకు ఈ ప్రాజెక్ట్ అయితే చూపించాను. ఒకవేళ మీకు మీరు ఎవరైనా చూసేవాళ్ళు చిన్నవాళ్ళు అయితే, చిన్నపిల్లలు అటువంటి వాళ్ళు ఎవరైతే ఇటువంటి ప్రయోగం అయితే చేయవద్దు. అటువంటి వాళ్ళ కోసం మనకు చిన్న డీసీ మోటార్ ప్రాజెక్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏసీకి సంబంధించిన వోల్టేజ్ అండి. అంటే మనకు 240 volts అవుట్పుట్ వస్తుంది కనుక ఇది షాక్ కొట్టే ప్రమాదం ఎక్కువ అండి. సో దీన్ని ఎట్టి బస్సులో మనం టచ్ అయితే చేయకూడదు. సో ఈ విధంగా మనం ఫ్రీగా ఎనర్జీని ఇలా డీసీ మోటార్తో అయితే మనం సేవ్ అయితే చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.